నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఈరోజు అమీర్పేటలోని మైత్రాన మెట్రో స్టేషన్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ లో అంటే భారీగా పొగలు రావడం చూస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, గందరగోళంగా ఉంది. సో పెద్ద ఎత్తున పొగలు రావడం చూస్తున్నాము. ఇక్కడ రెస్క్యూ టీం కూడా రావడం జరిగింది. ప్రజలు అయితే ఇక్కడ ఉన్న షాప్స్ కూడా అన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ప్రజలు తెలుసుకున్న అసలు ఈ పొగలు ఎప్పటి నుంచి రావడం జరుగుతుంది, సో ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఫైర్ స్టేషన్ కానీ రెస్క్యూ టీమ్స్ కానీ వాళ్ళ యొక్క కర్తవ్యం ఎలా చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. చూసినట్టయితే ఇక్కడ షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి, లైక్ ల్యాప్టాప్స్ రిపేర్స్ కానీ, ఫోన్ల రిపేర్ కానీ, చాలా డిఫరెంట్ షాప్స్ ఇక్కడ ఉంటుంటాయి. సో ఇక్కడ సడన్ గా పొగలు రావడం వల్ల ప్రజలైతే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి అభిప్రాయం తెలుసుకుందాం, అసలు దీని వెనక కారణం ఏంటనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది ఇక్కడ, పొగలు ఎప్పటి నుంచి రావడం జరిగింది, మీరు ఎప్పుడు చూసారు? 10:40-50-11 కట్లా స్టార్ట్ అయిపోయింది అన్న. కింద ఫైర్ అయింది, అది షార్ట్ సర్క్యూట్ అయిందంట. దానివల్ల మొత్తం ఫస్ట్ నుంచి 6th ఫ్లోర్ వరకు మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయింది. అంటే ఏ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అయిందన్న? సెల్లర్ నుండి. సెల్లర్ మెయిన్ అది పవర్ సర్క్యూట్ ఉంటాయి కదా, ఆ నుంచి ఒక్కొక్కటి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. రెస్క్యూ టీం రావడం జరిగిందా? వచ్చారన్న, కొంచెం లేట్ అని, అంటే ఎవరికి ఏం కాలేదు. సో ఓకే, ఇట్స్ ఫైన్. సో రీజన్ ఏంటి సార్, అంటే ఏమన్నా ఇది ఫస్ట్ టైమా ఇంతకుముందు ఎప్పుడైనా ఎట్లా జరిగిందా? అంటే ఇంత ముందు జరిగింది, కాకపోతే వాళ్ళ పర్సనల్ మెయింటెనెన్స్, ఇదైతే కొంచెం కింద మెయింటెనెన్స్ ప్రాబ్లం అనిపిస్తుంది. మనకంటే అంత ఐడియా లేదు, కింద మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మనకు మెయిన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి షార్ప్ అయిందని చెప్తున్నారు వాళ్ళు, చూసిన వాళ్ళు. ఇంచుమించు అన్ని షాప్స్ ఉంటాయి, ఇప్పుడు అన్ని షాప్స్ క్లోజ్ చేయడం జరిగిందా? అన్ని షాప్ దాదాపుగా దీంట్లో ఈ ఒక నీలగిరి బ్లాక్ లోనే 200-500 దాకా ఉంటాయి. పైన ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఫైరింగ్ ఎక్కువ అయిపోయింది. పొగలు చూసినా మీకు భయం వేసిందా అన్న? భయం అంటే ఉంటది కదా అన్న, ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది చాలా. ఎందుకంటే మీకు చాలా పొగలు బాగా వచ్చేసినాయి, మేము స్టార్టింగ్ నుంచి ఉంటున్నాం కదా. ఎవరైనా ఇరుక్కుపోయినట్టు మనం గమనించారా? కొంచెం బ్యాక్ సైడ్ నుంచి పోయిరన్న ఇన్స్టిట్యూట్ వాళ్ళు, వాళ్ళకి తెలీదు, వాళ్ళు క్లాస్ లో ఉండిపోయారు. ఇలా ఉంది ఇక్కడ ఉంది, చూసినట్టయితే చూడండి మొత్తం పొగలతో నిండిపోయింది. సో మీరు ఇక్కడ ఈ షాప్ మీద సార్ ఆల్మోస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకొని చేయడమే సార్. ఇప్పుడు వాళ్ళైతే ఒకటి, మనమైతే ఒకటి సార్. రేపు మనం అదే సిచ్యువేషన్ లో ఉంటే మనకు కూడా ఇంకొకరు వచ్చి హెల్ప్ చేయాలి కదా. మనమైతే హెల్ప్ కోరుకుంటాం కదా సార్ ఆ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా. సో అట్లనే మేము అనుకొని అట్లనే సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేయడం జరిగింది. లేదు సార్, సైడ్ విండోకి వెళ్ళి అసలుకి దిగడానికి వీలే లేకుండే. సో అయినా కూడా ల్యాడర్స్ అండ్ చైర్స్ ఒకదాని మీద ఒకటి ఏర్పాటు చేసి అట్లా దించడం జరిగింది. ఎవరికైతే ఎటువంటి ప్రాబ్లం జరగలేదు, ఆల్మోస్ట్ అందరినీ సేఫ్ గా దించేసినాం. ఆల్మోస్ట్ 80 పీపుల్ ఉంటారు సార్. హాఫ్ అన్ అవర్ బ్యాకే సార్, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ జరిగింది అంతే. 11 కి అట్లా జరిగింది, హాఫ్ అన్ అవర్ బ్యాకే జరిగిందా సార్. సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ సార్, రెండిట్లో ఉండే. ఈ లూజ్ సంథింగ్ ఏదో ఎలక్ట్రిక్ ప్రాబ్లం వల్ల సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ రెండు అయినాయి. 80 మెంబర్స్ వరకు ఇరుక్కుపోయారు సార్. వాళ్ళనే సైడ్ విండోలోకి వెళ్ళి దించినాం అనమాట. కిందకి సైడ్ విండోకి వెళ్ళి లాడర్స్, చైర్స్ అవన్నీ పెట్టేసి కింద దించడం జరిగింది. చూడడానికి భయం వేసిందా? భయం అయింది కాబట్టే కదా సార్. కింద ఉన్న వాళ్ళు మాకే అంత భయం అయితే పైన 80 మెంబర్స్ దాకా స్ట్రక్ అయిపోయినారు, వాళ్ళకి ఎంత భయం అవ్వాలి. అందుకని వాళ్ళని మేము సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వాళ్ళని కింద దించడం అనేది జరిగింది. మేమే సార్ స్టార్టింగ్ నుంచి మేమే చేసాం. రావడం జరిగింది, టీమ్ మిడిల్ లో వచ్చేసి మాకు సపోర్ట్ అందించారు, చాలా బాగా సపోర్ట్ అందించారు సార్ వాళ్ళు మాత్రము. సో దానికి అట్లానే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయింది సార్. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మనిషి కూడా సేఫ్ గా ఉన్నారు, ఎవరికి చిన్న గాయం కూడా జరగలేదు. అంతా సార్ వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా ఉంది మాకు. సో అట్లా చెప్పండి సార్, ఎలా చూస్తారు ఈ విషయాన్ని? యాక్చువల్లీ అకౌంట్స్ జాబ్ సంబంధించి ఇక్కడ ఒక క్లాస్ రూమ్ లో క్లాస్ జరుగుతున్న సమయంలో ఒకేసారి స్మోక్ రావడం వల్ల అందరూ ఆ ఎగ్జిట్ పాయింట్ అనేది బయటకు లేక అందరూ ఆగిపోయి విండో నుంచి ప్యానిక్ గురైపోయి బ్యాక్ కింద నుంచి బయటికి దూకుతామన్న బయటికి దూకుతామన్న ఆవేశంలో ప్యానిక్ గురైపోయిన టైంలో వాళ్ళందరూ బయటకు వచ్చేసరికి వాళ్ళు ఆపేసి, వాళ్ళు దూకకుండా ఆపేసి ఈ లోకల్ వాళ్ళ పిల్లలందరి సాయంతో ఒక్కొక్కరిగా కిందికి దించడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 80 మంది వరకు కిందికి దించండి. ఇందులో ఎవరు కూడా చిన్న కూడా జారించలేదు. ఈ లోకల్ పబ్లిక్ మన ఒక 5-6 పిల్లలు మాత్రం చాలా మంచి సపోర్ట్ చేశారు. లోకల్ వాళ్ళు కూడా మనకు రోప్ గానీ, లాడర్ గానీ అవన్నీ కూడా అందించడం జరిగింది. ఏం కాలేదండి, మీటర్ దగ్గర కొద్దిగా మంట వస్తే చూసి మెయింటెనెన్స్ ఆఫీసర్లో చెప్పినాను. వాళ్ళు వెంటనే కొద్దిగా రావడం వల్ల కొద్దిగా ఫైర్ అవి సేఫ్టీ తేవడం వల్ల కొద్దిగా లేట్ అయింది. దానివల్ల పొగ పైకి వెళ్ళింది. మంట కిందనే ఉంటాయి, జస్ట్ మీటర్ దగ్గరనే. అక్కడి నుంచి కొద్దిగా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళే వరకు కొద్దిగా
పొగ బాగా వచ్చేవరకు అందరు స్టూడెంట్స్ అందరూ కొద్దిగా ప్రాబ్లం అయింది. చిన్న విషయం అండి, చూడడానికి చిన్న ఇష్యూ అయినప్పటికీ చాలా మంది స్టూడెంట్స్ అది మీద అంతా అదే పడిపోయి ఏడ్చినటువంటి పరిస్థితి కూడా మనం అక్కడ చూసాం. ఓకే, అది పబ్లిక్ టాక్ అంది. బయటకు రావని కొద్దిగా కష్టపడారు, లేదని కాదు. కానీ అప్పటికే వాళ్ళంతా ఫైర్ వాళ్ళంతా వచ్చేసి కొద్దిగా మాది జాలి గిలి పెట్టేసి కొద్దిగా సపోర్ట్ చేసినారు. వాళ్ళు కూడా మెయిన్ యూత్ అందరు వచ్చి కొద్దిగా చూసి అందరు పైకి ఎక్కేసి అందరు ఊపేసి డోర్ కొట్టేసి అంతా బయటికి తేవడం వల్ల కొద్దిగా లేట్ అయింది. కానీ పోలీసులకి అయితే కొంతవరకు యూత్ సహాయం చేశారు, బాగా చేశారు. చాలా మంది స్టూడెంట్స్ కానీ యూత్ కానీ అదే కదా మేడం అదే కదా, అదే చూస్తూ ఊరుకొని వాళ్ళకి ఉండాలి మాత్రం. కానీ ఇంకా అందరికి సపోర్ట్ చేస్తే కానీ అవ్వదు. అది చాలా పెద్ద ఇష్యూ, ఇది అందరు కలిసి చేస్తేనే అవుతుంది. పోలీసు వాళ్ళు కూడా ఎవరు చేయలేదు. మొత్తం బిల్డింగ్ లో మామూలుగా ఒక 100 మంది మెంబర్ అట్లా ఉంటారు. కానీ అందరు 50% వచ్చారు, 50% కొద్ది ప్రాబ్లం అయింది. కానీ వచ్చేసారు అందరు ఆల్మోస్ట్. ఒక 10 మంది బయట నుంచి కొద్ది దూకని ట్రై చేసిన పొగ వల్ల. కానీ పర్లేదు, అందరు బయటకు వచ్చినారు, సేఫ్ ఉన్నారు, అందరు ఏం ప్రాబ్లం లేదు. అదే సార్, ఒక 10 మెంబర్స్ బయట నుంచి వచ్చినారు, మిగతా బయట వచ్చినారు. అయిపోయింది బాగా, అంత బాగా, అంత ఏం ప్రాబ్లం, అంత బాగుంది మేడం. ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ పొగ వచ్చింది అంతే. కింద వరిగా కొద్దిగా ప్రాబ్లం అయింది, కానీ ఫైర్ కొట్టేసినాం, అంత ప్రాబ్లం చాలా ఇబ్బంది అయితే జరిగింది కొద్దిగా అంతే మేడం. కొద్దిగా అది కరెంట్ భయం ఏం లేదు, అంత ప్రాబ్లం చాలా అయింది. అన్ని ఎగ్జిట్ అన్ని బాగానే ఉన్నాయి, అన్ని ప్రాబ్లం ఏం లేదు.